వైకుంఠం అనే పదానికి అర్థమేంటో తెలుసా? బాధ దుఃఖం లేని స్థలం అని. దీనినే శ్రీ మహావిష్ణుని నివాసం అని కూడా అంటారు. ఇక వైకుంఠ ఏకాదశికి వస్తే ఇది విష్ణువుకి ఎంతో ఇష్టమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున స్వామివారికి ఉపవాస దీక్ష చేసి పూజ చేస్తే చాలా మంచిది అని అంటారు. అందుకని ఇలాంటి పర్వదినాన మేము కూడా ఉత్తరద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుందామని బయలుదేరాము. ముందుగా ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత ముగ్గురం కలిసి మా ఇంటికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. అక్కడేమో మాలాగే స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది వచ్చారు. అయినా అనుకోకుండా వెళ్ళి స్వామివారి నామాన్ని కూడా క్యాప్చర్ చేయగలిగాను. అది నా అదృష్టం. అది మీరు కూడా వినేయండి. అయినా మనకి ఈ రోజుల్లో అంటే ఫోన్లు, టీవీలు, చాట్‌జీటీపీలు ఉండబట్టి మనకి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా, ఏ చిన్న డౌట్ అయినా ఎవరి సాయం లేకుండా అందులో చూసుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో మన పెద్దవాళ్ళు ఏం చెప్తే అదే ఫాలో అయిపోయేవాళ్ళం కదా. రోజులు మారే కొద్దీ దేవుడి మీద భక్తి కూడా మారిపోతూ వస్తుంది జనాలకి. ఏంటో మరి కలికాలం, ఏం చేస్తాం. మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.